అందరికీ నమస్కారం. కళ్యాణం చూతమురారండిలో భాగంగా పసుపు కొట్టడం, విఘ్నేశ్వరుడికి మీది కట్టడం అయిపోయిందండి. ఇప్పుడు పెళ్లి పనులు కూడా అయిపోయాయా? పెళ్లి పనులు అంత తొందరగా అయిపోవండి. ముఖ్యంగా పెళ్ళికి కావాల్సిన సరుకులన్నీ వచ్చాయా లేదా, పురోహితుల వారు ఇచ్చిన లిస్టు ప్రకారం అన్నీ వచ్చినాయా లేదా అన్నది 1కి 10 సార్లు చూసుకోవాలండి. తర్వాత వివాహ వేదిక మీదకి కావలసిన వస్తువులన్నీ ఒక పెట్టెలో వివరంగా సర్దుకోవాలి. మిగిలినవి అంటే గౌరీ పూజకు కావాల్సినవి అలాగే ఒక పెట్టెలో పెట్టుబడులు, వస్త్రాలు చక్కగా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పెట్టాలో వేరు కవర్లలో పైన పేర్లు రాసి వివరంగా సర్దుకోవాలండి. పంతులు గారు నిశ్చితార్థం రోజు రాసిన శుభలేఖ, మనం ప్రింట్ చేసిన శుభలేఖ పెట్టుకోవటం మర్చిపోకండి. అలాగే మన ఇంట్లో ఎవరైనా దేవుని కళ్యాణం చేసిన అక్షంతలు ఉంటే, ఏ దేవుడైనా పర్వాలేదండి, కళ్యాణం చేయించిన అక్షంతలు ఉంటే అవి పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కొట్టిన పసుపు కూడా మర్చిపోవద్దండి. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఇంటి ఆడపిల్ల కానీ లేదా కోడలు కానీ వాళ్ళతో సహా కొంతమంది బాధ్యత గల బంధువులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించండి. అట్లా చేస్తే అది చాలా సులభంగా ఉంటుంది. మరొక్కసారి ఆహ్వాన పత్రికలు అందరికీ అందినాయా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఇబ్బంది పడతాం. ఇక విషయానికి వద్దామండి. పెళ్ళికి ముందు రోజు కానీ లేదా 1-2 రోజుల ముందు కానీ లేదా ముహూర్తాన్ని బట్టి అదే రోజు కానీ మంచి సమయము అది చూసుకొని పితృదేవతల్ని సంతృప్తిపరచడం, అంకురార్పణ, పందిరి రాట, పెళ్లి కూతుర్ని లేదా పెళ్లి కొడుకుని చేయటం మొదలగు కార్యక్రమాలు చేయాలండి. చూడండి, చంద్రుని మీదకి వెళ్ళినా, సూర్యుని చుట్టి వచ్చినా, అంతరిక్షంలో మేడలు కట్టినా కూడా కొన్ని సంప్రదాయాలు ఎప్పటికీ మారవు, పాతపడవు. మంచి సమయం చూసుకొని పెద్దలు అంటే ఇంటి పెద్దలు వారి గతించిన పితృదేవతలకి తలుచుకొని వారి ఆశీస్సులు కోరుతూ వారి ఫోటోల ముందర నూతన వస్త్రాలను పెట్టి దండం పెట్టుకోవాలి. వారి పేరు మీద ఎవరికైనా భోజనం పెట్టి నూతన వస్త్రాలు కూడా పెట్టవచ్చు. ఆ విధంగా చేస్తే పితృదేవతల ఆశీస్సులు మనకి లభిస్తాయి. వారి ఆశీస్సులతో వివాహ కార్యక్రమం సంపన్నమై పరిపూర్ణమవుతుంది. ఇక అంకురార్పణ, ఇది ముందుగా అయినా చేసుకోవచ్చు లేదా గౌరీ పూజ ముందరైనా చేసుకోవచ్చండి. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందర మూకుళ్లలో పుట్టమట్టి పోసి 9 రకాల ధాన్యాలను చల్లి పాలు, నీరు పోస్తారు. దీన్నే అంకురార్పణ అంటారు. ముందుగా ఊరికి తూర్పు వైపు నుంచి కానీ ఉత్తరం వైపు నుంచి కానీ పుట్టమట్టిని సేకరించి తేవాలి. కొన్ని కుటుంబాల్లో కొన్ని ప్రాంతాల్లో బాజా భజంత్రీలతో పురోహితుడిని తీసుకొని ఇంటి పెద్దలు, వచ్చిన బంధువులు కూడా వెళ్ళి పుట్టమట్టిని సేకరించే అలవాటు కూడా ఉందండి. ముందుగా కొని తీసుకొచ్చిన 5 పాలికలు అంటే మట్టి మూకుళ్ళు తీసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి పురోహితులు వారు చెప్పినట్లుగా ఆ పాలికల్లో పుట్టమట్టిని పోసి నవధాన్యాలు వేసి పాలు పోసి విఘ్నేశ్వర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ పాలికలను వివాహ వేదిక దగ్గరికి తీసుకొస్తారు. దీన్నే అంకురార్పణ అంటారు. అంటే పెళ్ళికి నాంది పలకటం అన్నమాట. ఈ అంకురార్పణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె ఆ పాలకెల్లోని నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ, అలాగే వివాహం చేసుకోబోయే దంపతులు కూడా పిల్లా పాపలతోనూ అష్టైశ్వర్యాలతోనూ పాడి పంటలతోనూ దినదినాభివృద్ధి చెందాలని అంతరార్థం. అందుకే ఆ పాలకెల్లో ప్రతిరోజు నీళ్లు పోస్తూ నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేదాకా చూస్తారు. ఇక పందిరి రాట. పెళ్ళి అనగానే మనకి గుర్తొచ్చేది పందిరి. పూర్వకాలంలో పందిళ్ళు తాటాకులతోటి చక్కగా వేసి వాటికి మామిడి తోరణాలు కట్టి ఎంతో అందంగా చేసేవాళ్ళు. మన ఇంటి ముందు వేసే పందిరికి మొదటి బాదు సరుకు బాదును తీసుకువచ్చి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ బాదుకు ఒక రావి కొమ్మ, ఒక మామిడి కొమ్మ, ఒక నేరేడు కొమ్మను కట్టి ఇంటి ముందర ఈశాన్యం మూల పందిరి గుంజ ఎక్కడ పడుతుందో అక్కడ గుంట తవ్వి అందులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న సరుకు బాదును పెట్టాలి. ఆ పందిరి గుంజకు నవధాన్యాలతో, పసుపు కుంకాలతో, పూలతో గణపతి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు మట్టిని పోయాలి.
అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన ఎట్లా చేస్తామో అట్లాగే పందిరి వేసేటప్పుడు మొదటి పందిరి రాట శంకుస్థాపనతో సమానం అన్నమాట. ఆ తర్వాత మిగిలిన పందిరి వేసి దానికి మామిడి తోరణాలు కట్టి చక్కగా అలంకరిస్తారు. ఇక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయటం. ముందుగా నిర్ణయించిన శుభ సమయానికి అక్కడ వరుని ఇంట్లో వరునికి తోడు పెళ్లి కొడుక్కి మంగళ స్నానాలు చేయించి నూతన వస్త్రాలు కట్టబెట్టి బుగ్గన చుక్క కళ్యాణం బొట్టు పెట్టి పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టి హారతిస్తారు. మంగళ స్నానం అంటే మనం రోజు చేసే స్నానం లాంటిది కాదండి. ముందుగా పెళ్లి కొడుక్కి తోడు పెళ్లి కొడుక్కి శరీరానికి తలకి నువ్వుల నూనెను పట్టించాలి. ఆ తర్వాత సున్నిపిండి పసుపు గంధం కలిపిన పొడితో నలుగు పెట్టాలి. శరీరానికి నూనె రాయటం వల్ల శరీరం గట్టిపడుతుంది. అలాగే సున్నిపిండి పసుపు వల్ల శరీరం కాంతివంతంగా ప్రకాశిస్తుంది. అలాగే గంధం వల్ల శరీరం పరిమళాలను వెదజల్లుతూ మానసికోల్లాసాన్ని కలుగజేస్తుంది. పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతుర్ని కానీ చేసేటప్పుడు తప్పనిసరిగా మంగళవాద్యాలు ఉండాలండి. ఈ పెళ్లి కొడుకుని చేసే ప్రక్రియ అంటే మంగళ స్నానం కానీ తర్వాత పెళ్లి కొడుకుని చేయటం కానీ మొత్తం ఆడపడుచు చేతి మీదుగా జరగాలండి. ఆడపడుచుకి అంత విలువ ఇవ్వాలి. ఆడపడుచుకి మేనమామకి ఎందుకు అంత విలువ ఇస్తారో తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. తర్వాత వధువు ఇంట్లో ముత్తైదువులందరూ కలిసి వధువుకు తోడి పెళ్లి కూతురుకు మంగళ స్నానాలు చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి చక్కగా అలంకరించి బుగ్గన చుక్క పెట్టి నుదుటన కళ్యాణం బొట్టు కాళ్ళకు పసుపు రాసి పారాణి దిద్ది ముత్తైదులందరూ కలిసి వధువు చేతుల నిండా ఆకుపచ్చ ఎరుపు రంగుగా మట్టి గాజులను తొడుగుతారు. ఈ విధంగా సంపూర్ణంగా అలంకారం అంతా అయిపోయిన తర్వాత ముత్తైదువులందరూ కలిసి మంచి మంచి పాటలు పాడుతూ హారతిస్తారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తోడు పెళ్లి కొడుక్కి తోడు పెళ్లి కూతురికి గోరింటాకు కూడా పెట్టాలండి. తర్వాత వచ్చిన ముత్తైదులకు కూడా గోరింటాకు పెట్టాలి. 5 రోజులు 10 రోజులు చేసే పెళ్ళిళ్ళల్లో ఒకరోజు మెహందీ ఫంక్షన్ అని ఇట్లా చేస్తారండి. మనం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ముందుగా మంగళ స్నానం చేయించాం కదండి. ఈ మంగళ స్నానం ద్వారా ఎలాంటి ప్రతికూలతనైనా దూరం చేయవచ్చని నమ్ముతారు. ఈ పవిత్ర స్నానం వధూవరుల శరీరం మనస్సు మరియు ఆత్మలను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు వరుడు త్రిమూర్తుల దివ్య స్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విజ్ఞతతో నడవటానికి విద్యుక్తుడైన సిద్ధపురుషుడు అంటే నారాయణ స్వరూపుడు అన్నమాట. ఇక వధువు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవుల ఏకాత్మత రూపం. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం. ఈ విధంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత వాళ్ళు గడప దాటి బయటికి వెళ్ళకూడదండి. ఇక మరో వీడియోలో కలుద్దాం.